కర్నూలు జిల్లా అజయ్ ఎర్రపాలెం ప్రభుత్వ కళాశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. పేద మధ్యతరగతి పిల్లలు తమ తల్లిదండ్రులను పీడించి మరీ ఫీజు 2500 జమ చేశారు. సమయానికి కట్టలేని వాళ్లను కళాశాలలోకి అనుమతించడం లేదు. మరో కళాశాల మాస్టర్ని విచారించగా అడ్మిషన్ ఫీజు 250 రూపాయలు మాత్రమే అని చెప్పాడు. తమ వద్ద అధిక ఫీజులు వసూలు చేశారని తెలుసుకున్న విద్యార్థినులు జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేశారు. విచారణకు వచ్చిన అధికారి ఫీజు చెల్లించినప్పుడు రసీదు ఎందుకు తీసుకోలేదని తమనే తప్పుపడుతున్నారని విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమలో ఎక్కువ మంది సింగిల్ పేరెంట్ పిల్లలమని, ఎంతో కష్టపడి మమ్మల్ని చదివిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడేమో ప్రభుత్వ కళాశాలలలో రసీదులు ఇవ్వనన్నారని పిల్లలంటున్నారు. ఫీజు కట్టలేదని చెబితే ఫీజు తిరిగిస్తామని వైస్ ప్రిన్సిపల్ గుర్రం జాషువా ప్రలోభ పెడుతున్నారని, మా డబ్బులు మాకివ్వడానికి కండిషన్లు ఏంటని విద్యార్థినులు అంటున్నారు. అధికంగా కట్టిన ఫీజు తిరిగిచ్చి ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దానికి మేమందరం వచ్చాం. ఒక కమిటీ వేశాం. కమిటీతో రిపోర్ట్ తీసుకున్నాం. కమిటీతో అడిగిన వాళ్ళు ఒక్క నిమిషం కూర్చోండి. అది వెంటనే అయ్యిందా? అదే వెంటనే అయిపోయిందా? ఆమె మీ అధికారి కదా, ఎందుకు ఆమెతో మీరు మాట్లాడడానికి ఇష్టపడలేదు? అధికారి అయినప్పుడు పిల్లలకు అనుకూలంగా మాట్లాడు. అదే ప్రిన్సిపల్ చేసిన తప్పని తెలుస్తుంది. 250 అయితే 2500 తీసుకుంది. అప్పుడు ఆమెకి తెలిసింది కదా, ఆమె జిల్లాధికారి కదా, స్కూల్ మీద ఏం జరుగుతుందని తెలిసింది కదా. ఆమె చెప్పాలి కదా, అమ్మ ప్రిన్సిపల్ నువ్వు ఇలా చేస్తున్నావని ఆమెకి చెప్పాలి. ఒక సంవత్సరం ఏదో ఆశపడింది అనుకోండి, ఒక సంవత్సరం తీసేయండి. ఒక సంవత్సరం ఆశపడింది తీసేయండి. 250 బదులు 2500. తర్వాత సంవత్సరం అన్న 250, మహా అయితే 300 తీసుకోండి, మహా అయితే 500. 2500 యాడ్ నుంచి వస్తుంది. ఆమె ఊరుకొస్తుంది, ఆమె అక్కడ కూర్చుంటాయి. ఇక్కడ ఉన్న పేరెంట్స్ ఎవరికి ఊరికి రావట్లేదు. చాలా మంది నా సింగిల్ పేరెంట్స్, వాళ్ళు నేను కూడా ఉన్నా. నాకు డాడీ లేరు, నాకు మమ్మీ ఒక్కతే. మా మమ్మీ అయినా కట్టలేదంటే కట్టాల్సిందే, కడితేనే లోనికి లేదా లేదన్నారు. కట్టి రిసిప్ట్ అడిగితే గవర్నమెంట్ స్కూల్ అలా రిసిప్ట్ ఏమి ఇవ్వరమ్మా, కట్టారు కదా మాకు తెలిసింది కదా అన్నారు. నిన్న రాత్రి మేడం వచ్చి మీరు చదువుకున్న వాళ్ళేగా, మీకు అది తెలీదా, మీరు ఏదైనా కట్టినప్పుడు రిసిప్ట్ తీసుకోవాలి కదా అంటుంది. ఆ రోజు అడిగితేనే గవర్నమెంట్ స్కూల్ రిసిప్ట్ ఇవ్వదన్నారు. ఈరోజు రాత్రి నైట్ మేడం వచ్చేమో మీరు చదువుకున్న వాళ్ళు మీకు సెన్స్ లేదా, అది లేదు ఇది లేదా అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే కాబట్టి ఆమె కూడా మాకు సెన్స్ లేదా అది ఇదని మాట్లాడుతున్నారు. అడగాలి అమ్మ నువ్వు ఎందుకు తీసుకోవాలి, ప్రిన్సిపల్ కూడా ఒకసారి కూడా. మీ స్కూల్లో రాజకీయాలు ఏంది మేడం గారు చెప్పారు? మా స్కూల్లో రాజకీయాలు మాకు తెలియదు సార్, మాకేం తెలీదు. నేను ఆఫీస్ పని మీద వెళ్తేనే ముందు ఆఫీస్ పని మీద వెళ్తే నాకు అది తెలిసింది. అడ్మిషన్ ఫీజు కట్టేటప్పుడు నా ముందు 27 మందికి 5000 7000 కట్టింది. నేను అంతమంది క్యాలిక్యులేట్ చేస్తే 224 రూపాయలు వచ్చింది. సరే నేను అప్రాక్సిమేట్లీ 225 రూపాయలు టాలీ చేశాను. 225కి 250 తీసుకోవాల్సింది పోయి 2500 తీసుకోండి అని చెప్పి నేను వేరే సార్ని కనుక్కుంటే ఈ స్కూల్ సార్ కాదు, ఈ స్కూల్ అయితే మాకు ఎవరు చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పట్లేదు. వేరే స్కూల్ సార్ నేను అడిగితే సార్ ఇలా గవర్నమెంట్ స్కూల్ అడ్మిషన్ ఫీజు ఎంత ఉంటుందంటే ఆయన చెప్పింది 250. అమ్మ ఎంతకన్నా ఎక్కువ ఉండదు అన్నారు. ఎందుకు అడిగామంటే చెప్పారు సార్ మా చేతి ఎంత కట్టించుకున్నారు, ఎందుకు కట్టించుకున్నారంటే అది మీ ప్రాబ్లం అమ్మ, మీరు కట్టినప్పుడు అడగాలి కదా అన్నారు. అందుకని నేను మొన్న దసరా నుంచి వచ్చిన తర్వాత లెటర్ రాసి డిప్యూటీ డిఈఓకి వేస్తే 6వ తేదీన ఇన్స్పెక్షన్ కి వచ్చారు. 6వ తేదీన ఇన్స్పెక్షన్ కి వచ్చి అడిగారు. వాళ్ళు వచ్చి ఒక 5 seconds ముందు వచ్చి వైస్ ప్రిన్సిపల్ స్టాఫ్ వచ్చి మీరు కట్టారు, మీ బాయ్స్ అయితే కట్టలేదు, మీ బాయ్స్ కొంతమంది కట్టలేదు తెలుసుండేది కదా. కానీ నిజానికి మా బాయ్స్ గర్ల్స్ సీనియర్ ఇంటర్ జూనియర్ ఇంటర్ ఇంకా కట్టలేదేమో కానీ అడ్మిషన్ ఫీజు ప్రతి ఒక్కరు 2500 కట్టారు. కడితేనే లోనకు రానిచ్చుకున్నారు. ఇప్పుడు నిన్న వాళ్ళు వచ్చే ముందు వచ్చేసి మీరు కట్టారు లేదు మీకు తెలుసు కదా, మీరు కానీ కట్టలేదు అని రాయండి, కట్టలేదని రాస్తే ఆ తర్వాత రోజు మీ మనీ మీకు ఇస్తా అన్నారు. వైస్ ప్రిన్సిపల్ గుర్రం జాషువా జాన్ గారు, శామ్యూల్ జాన్ గారు ఆ రోజు వచ్చి డబ్బులు ఇస్తామన్నారు. ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా మాకు డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు రోడ్ ఎక్కిన తర్వాత ఇప్పుడు వచ్చి మీ డబ్బులు మీకు ఇస్తాం లోనికి రండి అంటున్నారు. ఇప్పుడు దాకా మా డబ్బులు మాకు గుర్తు రాలేదా? టైం 10 అయింది, 12 కల్లా మీ డబ్బులు మీ చేతిలో ఉంటాయి అన్నారు. ఇప్పుడు దాకా మా డబ్బులు మాకు గుర్తు రాలేదా? ఇప్పుడు మీకేం కావాలి? ఇప్పుడు ఏం కావాలి? మాకు న్యాయం కావాలి. న్యాయం అంటే ఏం కావాలి? 250 కానీ 2500 కట్టున్నారు. మాకు నోటీస్ బోర్డు పెట్టండి ఎంత అని ఫీజు. 250కి
2500 ఇచ్చినప్పుడు మా ఎక్స్ట్రా మనీ మాకు ఇచ్చేసేయండి. అది క్రైమ్ కాబట్టి తీసుకున్న దానికన్నా 9 times ఎక్స్ట్రా ఇవ్వాలి కాబట్టి 22,500 ఇవ్వాలి కాబట్టి 20,500 ఇవ్వండి. ప్రిన్సిపల్ సస్పెండ్ చేయండి. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.